హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నిన్న అడిగిన క్వశ్చన్కు ఒక సిస్టర్ అయితే ఆన్సర్ చెప్పమంది. ఈరోజు అయితే నేను ఆన్సర్ అయితే చెప్తున్నానండి. ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. ఇంతకీ ఎవరు వాళ్ళంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సూర్యుడు, చంద్రుడు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా టైల్స్ మీద మనం మంచాలు వేసుకున్నప్పుడు అవి గీతలు పడిపోతాయని భయంగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఓల్డ్ సాక్స్ని ఇలా వేసుకున్నాం అనుకోండి, గీతలు పడకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, దోశ పెనం పైన ఒక్కోసారి దోశలు వేసినప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదండి. దోశలు వేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ని ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా దోశలు పోసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయండి. ఇలా ఐస్ క్యూబ్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకొని తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ తొడుముని ఇలాగా దానికి అప్లై చేసేసి తర్వాత దోశని వేసుకున్నాం అనుకోండి, దోశ చక్కగా వస్తుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చక్కగా వస్తుంది. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చక్కగా దోశ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇలాగ వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి డోర్ను కూడా మనం ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. డోర్ని మనం సపరేట్గా క్లీన్ చేసే పని లేకుండా ఇలాగ మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం డోర్కి ఇలా అప్లై చేసేసి బట్టలతో పాటు ఇలాగ మనం పేస్ట్ని అప్లై చేసాం కాబట్టి డోర్ కూడా క్లీన్ అయిపోతుందండి. సపరేట్గా మనం డోర్ క్లీన్ చేసే పని లేకుండా ఇలా పేస్ట్ అయితే అప్లై చేసాం కాబట్టి ఇలా డోర్కి వెళ్ళే ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4, స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి అవి గమ్ము లేకుండా రాలిపోతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనందరికీ ఎంతగానో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, స్టిక్కర్ చక్కగా ఊడిపోకుండా ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టిక్కర్ని పెట్టుకున్నా మనం చూసుకునే పని లేకుండా స్టిక్కర్ అలానే ఉంటుందండి. ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం ఉంచేసి తర్వాత తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, స్టిక్కర్ గమ్ము లేకపోయినా ఇలా గట్టిగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే పెట్టాం కదండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి గమ్ము లేకపోయినప్పటికీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చక్కగా స్టిక్కర్ అయితే నిలబడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ అగ్గిపుల్లలు అయితే సరిగా ఎలవు కదండి. అవి నిమ్ముకుని లోపల ఉన్నటువంటి పుల్లలు సరిగా ఎలగవు. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక కంటైనర్ లాంటి డబ్బా తీసుకొని ఇందులో అయితే అగ్గిపుల్లలన్నీ అందులో వేసేసుకొని దాన్ని మూత అయితే ఉంటుంది కదండి, ఆ మూత లోపల ఇలాగైతే ఈ అగ్గి పెట్టుకున్నటువంటి లేబుల్ని కట్ చేసేసి మూతకి అటు సైడు ఇటు సైడు 2 పక్కల ఉన్నటువంటి లేబుల్ని అతికించుకున్నాం అనుకోండి, డబల్ ప్లాస్టర్ టేప్ అయితే వేసుకొని ఇలాగ అతికించుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినా కూడా అలానే శీతాకాలంలో ఒకవేళ అగ్గిపుల్లలో మెత్తబడిపోయి నిమ్ముకుని ఎలాగో కదండి, అలా ఉన్నప్పుడు చక్కగా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం డబ్బాకి ఇలాగా దానికి ఉన్నటువంటి మూతనైతే ఇలా సెట్ చేసుకొని ఆ మూతకి ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసి ఇలాగ లేబుల్ని దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఇలాగా అగ్గిపుల్లని అయితే దీనికి ఇలాగా గీసుకోవచ్చండి. చక్కగా వెలుగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. నిమ్ముకోకుండా ఉంటాయి. చక్కగా మనకి అవసరానికి తీసుకొని ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూసారా ఈ విధంగా అయితే
మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అగ్గిపుల్లలు కూడా పాడవకుండా నిమ్ముకోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 6, స్పెట్స్ పై ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ కొత్త టిప్స్ అయితే మీకు అర్థమవుతాయి. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం స్పెట్స్ని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగా స్పెట్స్ పై ఉన్నటువంటి అద్దాలని ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ మాత్రం ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనం స్పెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ అలానే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఇలాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి అద్దాలు అయితే చక్కగా మెరిసిపోతున్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, ఒక 2 తీసుకుని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అది చక్కగా పౌడర్ లాగా అయిపోతుందండి. ఇలా మనం చేతులతో క్రష్ చేస్తే చక్కగా మెత్తగా పౌడర్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇలా పౌడర్ లాగా చేసుకుని దానిలో వేసేసుకొని కొంచెం షాంపూ అయితే ఇందులో వేసుకోవాలండి. అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా షాంపూను కర్పూరం బిళ్ళ వేసేసి ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి. ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. మన ఇంట్లో ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎక్కువగా ఈగలు అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఈగలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కూడా రావండి. ఇది చాలా ఘాటుగా ఉంటుంది షాంపూ. అలానే దీంట్లో కర్పూరం బిళ్ళలు అయితే వేసాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి. చాలా ఘాటుగా ఉంటుంది. వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ అవి రాకుండా ఉంటాయి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, గ్యాస్ స్టవ్ పైన కానీ అలానే ఫ్లోర్ మీద కానీ ఇలాగ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ అలానే ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇబ్బంది లేకుండా బొద్దింకలు కానీ బల్లులు కానీ అలానే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ ఇలాంటివి తిరగకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేసి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతగానో చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం ఆకుకూరలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాంటి కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఆ కవర్లో పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ కవర్లో ఆకుకూరని ఇలా పెట్టేసుకొని సెజర్ పెట్టి అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఆకుకూర పాడవకుండా ఉంటుంది. ఆ కవర్లో ఏదైతే పెట్టామో చక్కగా కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అయితే కొంచెం తీసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. అగ్గిపుల్లలు ఉంటాయి కదండి, అగ్గిపుల్లకు ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఇలాంటి ఇది ఉంటుంది కదండి, దీని వరకు ఇలా క్రష్ చేసేసుకుని దాంట్లో మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుని కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని అయితే కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ బౌల్స్ని మన ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేసుల్లో ఈ బౌల్స్ పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి. ఒకవేళ ఎలుకలు ఈ బౌల్స్ తిన్నా కూడా అవి చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలకలతో ఎక్కువగా మనం ఇసిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అటువంటి వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా ఎక్కడైతే ఏ ప్లేసుల్లో అయితే ఆ ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసినట్లయితే ఎలుకలు కానీ బొద్దింకలు కానీ అలానే బల్లులు కానీ వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా కిచెన్ సింక్లో మనం కిచెన్ అలానే సెల్ఫుల్లో కానీ అలా పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడొకటి ఎలుకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 11, ఏవైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉండిపోతూ ఉంటుంది కానీ అది పాడవకుండా ఉండాలి అంటే ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 12,
క్యారెట్స్ అయితే మనం చాకుతో ఫేలర్తో ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి. చాకుతో ఫేలర్తో పని లేకుండా ఇలాగ టీ స్టైనర్ అయితే ఉంటుంది కదండి. ఇలాగ టీ స్టైనర్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా దీనిపై ఉన్నటువంటి చెక్కని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాకుతో అయితే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఇలాగ టీ స్టైనర్తో చక్కగా మనం ఈజీగా దీనిపై ఉన్నటువంటి చెక్కును ఈజీగా తీసుకోవచ్చండి. ఇలా ఎన్ని క్యారెట్లైనా ఇసుక లేకుండా ఇలాగా కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ టీ స్టైనర్ అయితే బాగా షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దానిపై ఉన్నటువంటి చెక్కును ఈజీగా ఇలాగా తీసుకోవచ్చండి. ఇలాగ చక్కగా షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా క్యారెట్ పై ఉన్నటువంటి చెక్కుని తీసుకోవచ్చు. అలాగే రౌండ్గా అయితే ముక్కలను కూడా కట్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.